కొన్నిసార్లు మనం ఊహించని శోధనల్లో పడతాం. మనం అనుకోము అలా చేయాలని, మనకిష్టం లేదు అలా ప్రవర్తించాలని. అన్ఎక్స్పెక్టెడ్ అలా జరిగింది. ఎప్పుడైతే దేవుడు దుఃఖపడే చర్య మన ద్వారా జరిగిందో వెంటనే దురాత్మలు మనల్ని రౌండ్ చేస్తాయి. సైతాను మనల్ని రౌండ్ చేస్తాడు. రౌండ్ చేసి కొంతమంది మనుషులు ఉంటే మనుషుల్లో దూరతాడు. మనుషులు లేకపోతే మనల్ని ఆలోచనల చేత ప్రభావితం చేయడానికి పూనుకుంటాడు. బాగా వినండి, ఒక ముఖ్య సంగతి చెప్తున్నా. పక్కన మన తప్పు నెరిగిన మనుషులు ఉంటే వాళ్ళలోకి ప్రవేశించి, ఇప్పుడు ఉదాహరణకి భార్య రెచ్చగొట్టింది, ఇతడు భక్తిపరుడు, కోపం వచ్చింది, ఏదో ఒక మాట అన్నాడు, లేదా చెయ్యెత్తి ఒక దెబ్బ కొట్టాడు. తర్వాత బయలుదేరి కోటానికి బైబిల్ తీసుకున్నాడు. భార్య ఏమంటదండి? భక్తుడు, మహాభక్తుడు బయలుదేరాడు, నీలాంటి వాళ్ళ కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అసలు నీ ప్రార్థన వింటాడా దేవుడు? అసలు దేవుడి ముందు నువ్వు ఒక వేషధారివి. చేసిందంతా చేసి మళ్ళీ తగుదనమ్మా అని పోతున్నావా దేవుని దగ్గరికి? సిగ్గులేదు? అసలు బైబిల్ గ్రంథం ఎట్లా పట్టుకో బుద్ధి అవుతుంది నీకు? పరిశుద్ధ గ్రంథం ఎట్లా పట్టుకుంటున్నావు? నువ్వు చేసిందేమిటి? ఏం ముఖం పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తావు అని భార్య అనొచ్చు, భర్త అనొచ్చు, పిల్లలు అనొచ్చు, తల్లులు అనొచ్చు. లేదా పక్క వాళ్ళతో గొడవ అయితే వాళ్ళు కూడా అనొచ్చు. నువ్వు బైబిల్ తీసుకుని వెళ్తుంటే, ఈ ముసుగులకి ఈ వేషాలకి ఏం తక్కువ లేదు, భక్తులు బయలుదేరిపోతూ ఉంటారు, చేసే అన్ని చేసి అని వేస్తారు మాటలు. స్తోత్రం అనరా? పక్కాళ్ళతో గొడవ అయింది, ఆ గొడవ అయిపోయింది, బైబిల్ తీసుకొని ఏదో మనం బయలుదేరినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎత్తిడిస్తారు. ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళు అన్నది నిజమే, దేవుడు పరిశుద్ధుడు, మనమేమో తేడా పడ్డాం. వాళ్ళు అన్నది మంచి మాట, కరెక్టే, నిజమే, అబద్ధం కాదు అది. ఏ మాట? దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, నువ్వు పాపివై ఉన్నావు, ఏ ముఖం పెట్టుకొని ఆయన దగ్గరికి వెళతావు? ఏ ముఖంబు తోడవత్తును అని భక్తుడు ఒక ఆయన పాట రాశాడు. ఏ ముఖం పెట్టుకొని వచ్చేదయ్యా ఇంత బుద్ధిహీనుడిని, ఇంత బలహీనురాల్ని అని ఒక ఆయన పాట రాశాడు, వెనకటి పెద్ద ఆయన. అసలు ఏ ముఖం పెట్టుకొని రావాలంటే ఏ ముఖం పెట్టుకొని పోతావని అని ఎవరు అన్నారు? ఈయనతో ఎవరు అన్నారు? శత్రువు ఆ ఆలోచన అతనిలో పుట్టించాడు. సిగ్గులేదు అసలు ఇంత దరిద్రపు క్యారెక్టర్ పెట్టుకొని, ఇంత బలహీనురాలు అయి ఉండి తగుదునమ్మా అని పోతున్నావా దేవుని ముందుకి? సిగ్గులేదు అని నీ మనస్సాక్షిని వాడు ప్రేరేపిస్తాడు, మనుషులు ప్రేరేపిస్తారు. అప్పుడు హనోకు ఏమంటాడో తెలుసా? హనోకు, నన్ను ఈ ప్రశ్న అడగటానికి మీకేం అధికారం ఉన్నది? నన్ను ఈ మాట అడగటానికి నీకేం సంబంధం ఉంది? నీకేం అధికారం ఉంది? ఒరే సైతాన్, ఓ దురాత్మలారా, నాకు ఇట్టి ఆలోచనలు పుట్టిస్తున్నారు, నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారు, మీకేం అధికారం ఉంది? అడిగితే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావురా సిగ్గులేనోడా అని అడిగితే, నన్ను ప్రేమించి సృష్టించి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు అడగాలి, నన్ను పోషిస్తున్నవాడు అడగాలి. అంతే కదా?